హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక అందమైన ఊరు. నది ఒడ్డున ఒదిగిన ఆ ఊరు ప్రకృతి అందాలతో మరింత ముచ్చటగా ఉండేది. అదే ఊరిలో రామయ్య, మంగమ్మ అనే భార్యాభర్తలు చిన్న ఇంట్లో సాధారణంగా జీవిస్తూ ఉండేవారు. రామయ్య, మంగమ్మ తమ చిన్న పొలంలో కూరగాయలు పండిస్తూ సాదాసీదాగా జీవితం సాగించేవారు. వారికి ఒక కొడుకు రమేష్. వయస్సు 25 సంవత్సరాలు. ఏ పని చేయకుండా చెడువాట్లకు బానిసయ్యాడు. మళ్ళీ చెప్తున్నా, నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి. నా ఇష్టం వచ్చినట్టుంతను. మీరు నా జీవితాన్ని నాశనం చేశారు. నేను ఈ ఇంట్లో ఉండలేను. ఎలాంటి కొడుకును కన్నారా? దూరం నుంచి స్నేహితుడు తన తల్లిదండ్రులతో ప్రేమగా భోజనం చేస్తూ ఉండడం చూసిన రమేష్ తన తల్లిదండ్రుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. నా తల్లిదండ్రులకు నేను ఎంత బాధ పెట్టాను. నేనెంత మూర్ఖుడిని. మన రమేష్ ఎప్పుడు మారుతాడో, మనిద్దరిని ఎప్పుడు సంతోషపెడతాడో. మన తప్పు తెలుసుకున్న రమేష్ తల్లిదండ్రుల కాళ్ల మీద పడి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరాడు. మనిషిలో మార్పు వస్తే ఆ ఇంట్లో సంతోషం పుడుతుంది. తల్లిదండ్రులు, స్నేహితులు అందరి జీవితాలు వెలుగుతాయి. హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.